Hi everyone, welcome back to the Technoverse Network channel. Tech News Service స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి వెరీ ప్రౌడ్ మూమెంట్ టు ఇండియా. సింగపూర్లో 2024కి సంబంధించి వరల్డ్ చెస్ టైటిల్ ఛాంపియన్షిప్ అయితే జరిగింది. దీనిలో మన ఇండియాకి సంబంధించి గుకేష్ దమరాజ్ గారు అయితే ఇందులో వరల్డ్ చెస్ టైటిల్ ఛాంపియన్షిప్ అయితే విన్ అయ్యారు. సో మన అందరం కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్. వచ్చేసరికి చైనాకి సంబంధించి 3 times చెస్ టైటిల్ విన్నర్ అయినటువంటి డింగ్ లైనన్ గారిని ఓడించి వరల్డ్ చెస్ టైటిల్ ఛాంపియన్షిప్ ఇండియా తరఫున సెకండ్గా విన్ అయింది. అది కూడా చెస్ టైటిల్ ఛాంపియన్షిప్ చరిత్రలోనే యంగెస్ట్ ఏజ్లో గెలుచుకున్నది అయితే గుకేష్ దమరాజ్ గారు అనమాట. ఈ ఏజ్ వచ్చేసరికి 18 years 8 months 14 days అనమాట. మన ఇండియాకి సంబంధించి విశ్వనాథ్ ఆనంద్ గారు మొట్టమొదటిగా వరల్డ్ చెస్ టైటిల్ ఛాంపియన్షిప్ విన్ అయితే సెకండ్ వచ్చేసరికి గుకేష్ దమరాజ్ గారు అయితే విన్ అయ్యారు. సో ఇది మీకు న్యూస్ ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హువాయికి సంబంధించి హువాయి నెక్స్ట్ వచ్చే మొబైల్ సిరీస్ హువాయి మ్యాట్ 70 సిరీస్ హువాయి మ్యాట్ 70 సిరీస్ ప్రో 70 సిరీస్ ప్రో ప్లస్లో అయితే న్యూ టెక్నాలజీ పైన అయితే వర్క్ చేయనుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా మన హ్యాండ్ గెస్టర్స్తో మనం నియర్ బై ఫోన్స్లో కంటెంట్ ఫొటోస్ అయితే ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మీరు చూడడానికి వింతగా ఉన్నా సరే ప్రజెంట్ ఈ టెక్నాలజీ అయితే ప్రజెంట్ వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపించే విధంగా మనం ఫోన్లో ఒక ఫోటోలు సేవ్ చేయాలనుకుంటే దాన్ని మనం క్యాప్చర్ చేసి మన నియర్ బై ఫోన్లో అయితే ఈజీలీ సెండ్ చేయొచ్చు. సో ఈ టెక్నాలజీ మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్కి సంబంధించి యాపిల్ ప్రెసెంట్ అయితే ఫోల్డబుల్ ఫోన్స్ అయితే వర్క్ చేయనుంది. సో ఇది వచ్చేసరికి మనం 2026 అండ్ 2027 కల్లా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాపిల్ నుంచి కాబట్టి క్వాలిటీలో ఏమాత్రం కూడా తగ్గేదే లేదు అసలు. అలాగే యాపిల్ వచ్చేసరికి నెక్స్ట్ హెల్త్ బ్యాండ్స్ పైన అయితే వర్క్ చేయండి. సో ఈ హెల్త్ బ్యాండ్స్ వచ్చేసరికి ఫ్యూచర్లో మన బాడీకి సంబంధించి హెల్త్ అయిన ప్రెజర్ అయితే మానిటర్ చేయనున్నాయి. సో ఇది ఒకవేళ సక్సెస్ అయితే మనం ఈజీగా మన బ్లడ్ ప్రెషర్ అండ్ అంతా కూడా మనం ఈజీలీ మానిటరింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ నెక్స్ట్ శాటిలైట్ కనెక్టివిటీ మెసేజింగ్ పైన అయితే వర్క్ చేయనుంది. ఇది వచ్చేసరికి నెక్స్ట్ యాపిల్ వాచ్ అల్ట్రా సిరీస్లో అయితే టెక్నాలజీ రానుంది. ఇది వచ్చేసరికి మనం ఏదైనా అవుట్ సోర్సింగ్ ప్లేసెస్కి వెళ్ళినా వన్స్ మన దగ్గర సిగ్నల్ లేకపోయినా సరే మనం ఎమర్జెన్సీలో ఉన్నా మనం ఈజీగా మెసేజ్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఈ టెక్నాలజీస్ పైన అయితే వర్క్ చేయనుంది. నెక్స్ట్ యాపిల్ 17 ఎయిర్కి సంబంధించి న్యూస్ అయితే బయటకు వచ్చింది. యాపిల్ 17 ఎయిర్ వచ్చేసరికి యాపిల్ చరిత్రలోనే వెరీ స్లిమ్మెస్ట్ ఫోన్ ఆల్రెడీ మన టెక్ న్యూస్లో చెప్పా. నెక్స్ట్ వచ్చేసరికి దీని కెమెరా లేఅవుట్ కంప్లీట్లీ చేంజ్ చేస్తున్నారు అనమాట. సో మీరు ఏదైనా యాపిల్ సిరీస్ చేంజ్ చేసినా సరే కెమెరా లేఅవుట్ అంతా కూడా సిమిలర్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే మనం ఏదైతే గూగుల్ పిక్సెల్ మొబైల్స్లో వెర్టికల్ కెమెరా లేఅవుట్ డిజైన్ ఉంటుందో సేమ్ యాజ్ వెల్ యాజ్ యాపిల్ 17 ఎయిర్లో కూడా వెర్టికల్ కెమెరా లేఅవుట్ డిజైన్తో అయితే రానుంది. సో ప్రజెంట్ ఇవన్నీ కూడా బయటకు వచ్చిన లీక్స్ అనమాట. సో చూద్దాం యాపిల్ 17 ఎయిర్కి సంబంధించి ఇంకా ఎన్ని టెక్నాలజీ ఎన్ని ఎవల్యూషన్స్ తీసుకొస్తారని. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి జపాన్కి సంబంధించి జపాన్ టోక్యో గవర్నర్ యురికో కొయికి న్యూ రెగ్యులేషన్స్ అయితే పాస్ చేశారు. ఇది వచ్చేసరికి 2025 నుంచి అయితే అమలు కానున్నాయి. ఇది వచ్చేసరికి 4 day వర్క్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు అనమాట. 4 day వర్క్ షెడ్యూల్ అంటే ఏంటంటే మనం 7 days వీక్లో 3 days అనమాట అక్కడ హాలిడేస్ అయితే ఇవ్వనున్నారు వర్క్ పీపుల్స్ అందరికీ కూడా. సో ఈ రీజన్ వచ్చేసరికి 3 days హాలిడేస్ ఎందుకు ఇస్తున్నారంటే జపాన్లో వచ్చేసరికి బర్త్ రేట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో బర్త్ రేట్ అండ్ లైఫ్ స్పాన్ అంతా కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం ఇచ్చేలా సో ఓన్లీ 4 days మాత్రమే వీక్లో వర్క్ చేసుకునే విధంగా రిమైనింగ్ 3 days కూడా హాలిడేస్ ఇస్తూ లైఫ్ స్పాన్ వీటిపైన కాన్సన్ట్రేషన్ చేసే విధంగా అయితే దీనికి రీజన్ అని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి బెటర్ మూవ్ అనమాట. సో మనం ఎంత వర్క్ చేసినా ఏం చేసినా సరే మనం బెటర్ లైఫ్ స్పాన్ గురించి అయితే కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఎలాన్ మస్క్ సంబంధించి ఎలాన్ మస్క్ వరల్డ్ ఫస్ట్ మోస్ట్ బిలియనర్ అనమాట. ప్రజెంట్ ఎలాన్ మస్క్ నెట్వర్క్ వచ్చేసరికి $400 billion అయితే చేరుకుంది. $447 billion అయితే ప్రెసెంట్ ఎలాన్ మస్క్ నెట్వర్క్ అనమాట. ఇంతవరకు కూడా ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా $400 billion అయితే చేరుకోలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎలాన్ మస్క్ అయితే బోరింగ్ కంపెనీ పైన అయితే వర్క్ చేయనున్నారు. సో బోరింగ్ కంపెనీ ఆల్రెడీ మీకు తెలిసిందే. యూకే టు యూఎస్ వెళ్ళడానికి అప్రాక్సిమేట్లీ 5 hours అయితే టైం అయితే పడుతుంది. వన్స్ బోరింగ్ కంపెనీ సక్సెస్ అయితే మనం 53 minutesలో అయితే చేరుకోగలం అనమాట. దీనిలో వచ్చేసరికి అడ్వాన్స్మెంట్స్ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ యూజ్ చేస్తారు. అలాగే హైపర్ లూప్ టెక్నాలజీ అలాగే మ్యాగ్నెటిక్ టెక్నాలజీతో ఈ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు ఎలాన్ మస్క్ గారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఆల్రెడీ 20 trillion ఫండింగ్ అయితే రీసెర్చ్ చేశారు. అలాగే ఎలాన్ మస్క్ చెప్తూ ఇది వచ్చేసరికి 1000 times చీపర్గా ఉంటుంది అండ్ ఫాస్ట్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఎలాన్ మస్క్ సంబంధించింది కాబట్టి ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ ఫేసిబిలిటీలో కూడా ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి అమెజాన్
హోండా కొలాబరేషన్ అయిందనమాట. అమెజాన్ వచ్చేసరికి హోండాతో కొలాబరేషన్ అయ్యి 2025 నుంచి అమెరికాలో సమ్ ప్లేసెస్‌లో కార్‌ని అయితే సెల్ చేయనుంది. డైరెక్ట్‌గా మీరు హోండా కార్ తీసుకున్నట్లయితే అమెజాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మనం ఎలా అయితే ఒక షర్ట్ పర్చేజ్ చేసినప్పుడు సైజ్, కలర్ ఎలా అయితే కస్టమైజబుల్ చేసుకుంటామో, సో మీరు కూడా యాప్‌లోకి వెళ్ళగానే హోండా కలర్, కార్ మోడల్ ఏవైతే మనకు ఫ్యూచర్స్ కావాలనుకుంటున్నామో అన్నీ కూడా మీరు అక్కడ కస్టమైజబుల్ అయితే చేసుకోవచ్చు. సో కస్టమైజబుల్ చేసుకున్న వెంటనే మీ ఇంటికైతే యాజ్ వెల్ యాజ్ డెలివరీ అయితే అవుతుంది. అలాగే మీకు ఇంకా మీ దగ్గర ఓల్డ్ కార్స్ ఉంటే మీరు మన మొబైల్స్ ఎలా అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటామో, సో మీ ఓల్డ్ కార్స్ సాటిస్ఫికేషన్స్ పారామీటర్స్‌గా రీచ్ అయినట్లయితే మీరు మీ ఓల్డ్ కార్ కూడా రెలవెంట్ కంపెనీస్‌తో మీరు ఎక్స్చేంజ్ చేసుకొని న్యూ కార్ అయితే తీసుకోవచ్చు. ప్రెజెంట్ హోండా అయితే కొలాబరేషన్ అయితే తీసుకొచ్చారు. చూద్దాం ఫ్యూచర్‌లో మోర్ కంపెనీస్‌తో కూడా కోఆపరేట్ అయ్యి మోర్ సిటీస్‌లో కూడా తెస్తామని అంటున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కూడా అమెజాన్ వచ్చేసరికి మిస్టర్ బీస్ట్‌తో కొలాబరేషన్ అయ్యి $14 మిలియన్ అయితే మిస్టర్ బీస్ట్ గేమ్ సెంటర్ అయితే డెవలప్ చేయనున్నారు. ఇది వచ్చేసరికి ప్రీమియర్ డిసెంబర్ 19th అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్క్రీన్ కానుంది. ఇది వచ్చేసరికి ఫస్ట్ 1000 మెంబర్స్ అయితే ఆన్లైన్ గేమ్ కాంటెస్ట్ అయితే నిర్వహించనున్నారు. ఇందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి $5 మిలియన్ అయితే క్యాష్ ప్రైజ్ అయితే కూడా ప్రకటించారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆస్ట్రేలియాకి సంబంధించి ఆస్ట్రేలియాలో సైంటిస్ట్ ప్రెజెంట్ వరల్డ్స్ ఫస్ట్ బయోనిక్ అయిన పైన అయితే వర్క్ చేయనున్నారు. ఇది ప్రెజెంట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో అయితే ఉంది. సో ఒకవేళ సక్సెస్ అయినట్లయితే ఎవరైతే బ్లైండ్ పీపుల్ ఉన్నారో బ్లైండ్ పీపుల్స్ మళ్ళీ మనం చూసే విధంగా అయితే కంట్రోల్ చేయొచ్చు, రికవర్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ప్రెసెంట్ ఇదంతా కూడా ట్రైనింగ్ స్టేజ్లో ఉంది. సో ఇలాంటి టెక్నాలజీస్ ఇంకొంచెం ఇంకా రావాలి, ఇలాంటి టెక్నాలజీస్ మోర్ రావాలి, ఇలాంటి టెక్నాలజీస్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్బీఐకి సంబంధించి ఆర్బీఐ 25th ఫార్మర్ గవర్నర్ మిస్టర్ శక్తికాంత్ దాస్ అయితే ప్రెసెంట్ రీప్లేస్డ్గా న్యూ గవర్నర్ 26th ఆర్బీఐ న్యూ గవర్నర్ మిస్టర్ సంజయ్ మల్హోత్రా గారు అయితే అపాయింట్ అయ్యారు. ఈయన వచ్చేసరికి ఐఏఎస్, ఐసీఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ సివిల్ సర్వీస్ కేటగిరీకి చెందిన ఆర్బీఐ గవర్నర్ అనమాట. సో ఇంతవరకు 25 ఆర్బీఐ గవర్నర్స్ లో అందులో 12 ఆర్బీఐ గవర్నర్స్ అందరూ కూడా ఐఏఎస్, ఐసీఎస్ కేటగిరీకి రిలవెంట్ సంబంధించిన వాళ్ళే. సో ముఖ్యంగా ఆర్బీఐ గవర్నర్ టెన్యూర్ పీరియడ్ వచ్చేసరికి 3 years అయితే ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఇంక్రీజ్ చేయనున్నారు. ఆర్బీఐ గవర్నర్ లో ఎక్కువగా లాంగ్ టైం వర్క్ చేసింది బెనగల్ రామరావు గారు అయితే ఈయన 7.5 years అయితే లాంగ్ లాస్టింగ్ ఆర్బీఐ గవర్నర్ గా అయితే సేవలు అయితే అందించారు. సో నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ శాంసంగ్ తో కొలాబరేషన్ అయ్యి ఎయిర్ హెడ్సెట్ పైన అయితే వర్క్ చేయనుంది. ఇది వచ్చేసరికి మెటాకి, యాపిల్ కి పోటీగా అయితే రానున్నారు. సో గూగుల్ వచ్చేసరికి ఇది ఏం చెప్తుందంటే గూగుల్ మా దగ్గర ఉన్న డేటాతో మేము ఎక్స్టెండెడ్ మోర్ కంపాటబిలిటీ ఎక్స్టెండెడ్ రియాలిటీ అయితే మేము అందించగలమని చెప్తున్నారు. దీని ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి మోహన్ అని పెట్టారు. మోహన్ అనేది కొరియన్ నుంచి తీసుకున్నారు. కొరియన్ లో మోహన్ అంటే ఇన్ఫినిటీ అని అర్థం. సో గూగుల్ శాంసంగ్ కొలాబరేషన్స్ వస్తుంది కాబట్టి కాంపిటీషన్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది, ప్రొడక్ట్ క్వాలిటీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. మనం మోర్ ఎక్స్టెండెడ్ రియాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే గూగుల్ బిగ్ కంపెనీ కాబట్టి గూగుల్ దగ్గర ఉన్న డేటాతో సో మోర్ ఓవర్ గూగుల్ బిగ్ కంపెనీ కాబట్టి గూగుల్ నుంచి మనం మోర్ క్వాలిటీ అయితే హెడ్సెట్లు అయితే ప్రొవైడ్ తీసుకొస్తారు. అలాగే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ సంబంధించి సామ్సంగ్ S25 సిరీస్ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే డేట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి January 22nd, 2025 అయితే జరగనుంది. ఇందులో వచ్చేసరికి ముఖ్యంగా సామ్సంగ్ సంబంధించి సామ్సంగ్ S25 బేస్ మోడల్, సామ్సంగ్ S25 ప్లస్, సామ్సంగ్ S25 అల్ట్రా, సామ్సంగ్ S25 స్లిమ్ మొబైల్స్ అయితే లాంచ్ చేయనున్నారు. సో దీంతో పాటుగా ఇంకా ఏమైనా లాంచ్ చేస్తారనేది మీకు నెక్స్ట్ న్యూస్ లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే మీ టెక్ న్యూస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ టెక్ ఇన్నోవేట్స్ నెట్వర్క్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.